హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లహరీస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి డబల్ మసాలాతో ప్రాన్స్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఎండుమిర్చి ఇంకా ధనియాలు వేయించుకోవాలి. ఇందులోకి తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి జాపత్రి, జాజి పువ్వు, బిర్యానీ ఆకు, ఇంకా యాలక్కలు, లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ అనమాట. సో ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి. గసగసాలు ఫస్ట్ వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని ఇవన్నీ పొడిలా చేసేసుకోవాలి. పొడిలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ పాట్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి అండ్ అలాగే గీ కూడా వేసుకోవాలి. ఆయిల్ అండ్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ మీరు ఏమైతే వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ బిర్యానీ ఆకు, ఇంకా జాపత్రి, జాజి పువ్వు వేసాను అండ్ అలాగే చెక్క కూడా వేసాను. ఇంకా మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు కూడా వేసాను. ఇవన్నీ వేసి అండ్ షాజీరా కూడా వేసాను. ఇవన్నీ వేసి వేయించుకున్నాను. ఇది హోల్ బిర్యానీ స్పైసెస్. తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 minutes పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇవి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ప్రాన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 2 minutes పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి పసుపు అండ్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అండ్ అలాగే ఉప్పు, కారం కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ముందే కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కొంచెం పొడి పొడిగా వస్తుంది. వెంటనే వాటర్ వేసేస్తుంటే పొడి పొడిగా రాదు. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్కి 1:1.5 రేషియో కాబట్టి ఆ రేషియోలో వాటర్ కూడా వేసేసుకున్నాను. వేసుకొని మూత పెట్టుకున్నాను. తర్వాత అది 2 minutesలో స్టవ్ ఆఫ్ చేస్తామన్న టైంలో మూత తీసి దాంట్లోకి కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోవాలి. నా దగ్గర పుదీనా అవైలబుల్ లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీర వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంత టేస్టీగా ఉంటే ప్రాన్స్ పులావ్ రెడీ.